హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఎస్బీఐ నుంచి పిఓ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రొబేషనరీ ఆఫీసర్స్ కి సంబంధించి మనకైతే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కానీ ఎలిజిబులే. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఉన్నా కానీ వారు కూడా ఈ వేకెన్సీస్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకి టోటల్ 541 వేకెన్సీస్ అయితే ఫిల్అప్ చేయడం జరుగుతుంది. ఈ కేటగిరీకి ఆ కేటగిరీ మనకైతే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి మీరు ఇక్కడ గమనించవచ్చు. సో టోటల్ 541 వేకెన్సీస్ అయితే ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకైతే ఫిల్అప్ చేస్తూ ఉన్నారు. ఈ వేకెన్సీస్ కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే ఆన్లైన్ మోడ్ లోనే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 24th of June 2025 నుంచి 14th of July 2025 లోపు మనం అయితే అప్లై చేసుకోవాలి. మీరు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ కి ఇక్కడ 3 phases లో ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేసి ఫైనల్ అలాట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జూలై లేదా ఆగస్ట్ లో కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ సెప్టెంబర్ లో మనకైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత సైకోమెట్రిక్ టెస్ట్ అండ్ అలానే ఇంటర్వ్యూ, గ్రూప్ ఎక్సర్సైజెస్ అన్ని మనకి అక్టోబర్ లేదా నవంబర్ లో కండక్ట్ చేసి ఫైనల్ రిజల్ట్ అనేది డిసెంబర్ 2025 లోపు మనకైతే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఎండ్ ఆఫ్ ద ఇయర్ కల్లా మనమైతే జాబ్ లో జాయిన్ అవ్వచ్చు. సో ఖచ్చితంగా అందరూ అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ మనం ఇక్కడ గమనించినట్లయితే మినిమం ఏజ్ 21 ఇయర్స్ అండ్ మాక్సిమం 30 ఇయర్స్ ఫ్రెండ్స్. అన్ని గవర్నమెంట్ వేకెన్సీస్ కి లానే ఇక్కడ కూడా మనకైతే ఏజ్ రిలాక్సేషన్స్ వర్తిస్తున్నాయి. ఓబీసీ నాన్ క్రిమి లేయర్ క్యాండిడేట్స్ కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అన్రిజర్వ్డ్ అయినట్లయితే 10 years, ఓబీసీ అయినట్లయితే 13 years, ఎస్సీ ఎస్టీ అయినట్లయితే 15 years వరకు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ కి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ వర్తిస్తున్నాయి. ఎక్స్ సర్వీస్ మెన్ కి లెంత్ ఆఫ్ ద సర్వీస్ ప్లస్ 5 years మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ మనం గమనించినట్లయితే ఏదైనా సరే గ్రాడ్యుయేషన్ అనేది మనం రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇన్ కేస్ మీరు ఫైనల్ ఇయర్ చదువుతూ ఉన్నట్లయితే ఫైనల్ ఇయర్ చదువుతున్న క్యాండిడేట్స్ కూడా ఇక్కడైతే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే 30th of September 2025 లోపు మీరైతే మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ కి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి గమనించండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి సెలక్షన్ ప్రాసెస్ కి సంబంధించిన డీటెయిల్స్. సో అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ కి ముందుగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 100 marks ఉంటుంది. ఇంగ్లీష్ కి సంబంధించి 40 questions ఉంటాయి. క్వాంటిటీ యాప్టిట్యూడ్ కి సంబంధించి 30, రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించి 30 questions ఉంటాయి. టోటల్ 100 marks కి ఇక్కడ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి సెక్షన్ కి 20 minutes టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. టోటల్ 1 hour మనకి ఎగ్జామినేషన్ కి టైం అనేది ఇస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వారికి మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్ లో రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ కి సంబంధించి 40 questions ఉంటాయి. 60 marks గాను 50 minutes టైం ఇస్తారు. నెక్స్ట్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ కి సంబంధించి 30 questions ఉంటాయి. 60 marks గాను 45 minutes టైం అనేది ఇస్తారు. జనరల్ అవేర్నెస్, ఎకానమీ అండ్ బ్యాంకింగ్ నాలెడ్జ్ కి సంబంధించి 60 questions ఉంటాయి. 60 marks గాను 45 minutes టైం అనేది ఇస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి సంబంధించి 40 questions ఉంటాయి. 20 marks గాను 40 minutes టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అదే రోజు అదే స్లాట్ లో మనకైతే డిస్క్రిప్టివ్ పేపర్ కూడా మనం అయితే రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో కమ్యూనికేషన్ స్కిల్స్ కి సంబంధించి మనకి ఈమెయిల్, రిపోర్ట్స్, సిచ్యువేషన్ అనాలిసిస్ కి సంబంధించి మనకైతే డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో 50 marks కి ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 30 minutes టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్ టోటల్ 250 marks కి అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ లో కూడా క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి phase 3 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ phase 3 లో మనకి ఇక్కడ సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజెస్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. టోటల్ 50 marks కి అయితే ఇక్కడ phase 3 అనేది ఉంటుంది. సో మెయిన్స్ ఎగ్జామినేషన్ అండ్ అలానే మనకి phase 3 లో కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన స్కోర్ ఏదైతే ఉందో ఈ స్కోర్ ని బేస్ చేసుకొని మనకైతే క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కేవలం క్వాలిఫైయింగ్ పర్పస్ మాత్రమే. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే శాలరీకి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్.
సో 48,480 రూపీస్ ఇక్కడ బేసిక్ పే అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంక్లూడింగ్ ఎలివెన్సెస్ అన్ని కలుపుకొని మనకి నియర్లీ 1 lakh అయితే శాలరీ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ అనేది గమనించండి. అండ్ అలానే ఇక్కడ అప్లికేషన్ ఫీస్ అనేది పే చేసి మనం అయితే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి. జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ 750 రూపీస్ ఫీజ్ పే చేసి అప్లై చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే హౌ టు అప్లై అనే సెక్షన్ ఫ్రెండ్స్. సో ఈ వేకెన్సీస్ కి మనము ఆన్లైన్ మోడ్ లోనే అప్లై చేసుకోవాలి. 24th June 2025 నుంచి 14th July 2025 లోపు మీరు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఉంటాయి. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లై చేసే ముందు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్స్ అనేవి మీరు సాఫ్ట్ కాపీస్ అనేవి మెయింటైన్ చేయండి. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది ఇక్కడ ఫార్మేట్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో దట్ మీరు ఇదే ఫార్మేట్ లో మీరు డిక్లరేషన్ రాసి సబ్మిట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఆంధ్రప్రదేశ్ లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కి ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరంలో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. అండ్ అలానే మెయిన్స్ ఎగ్జామినేషన్ కి చూసినట్లయితే గుంటూరు, విజయవాడ, కర్నూలు అండ్ విశాఖపట్నంలో మెయిన్స్ కి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. అండ్ తెలంగాణకి సంబంధించి చూసినట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. మెయిన్స్ కి మనం చూసినట్లయితే హైదరాబాద్ అండ్ ఖమ్మంలో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.